अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. తృణమంత్రతః అంటాడు వాల్మీకి భగవానుడు. ఇద్దరి మధ్యలో ఆ తృణాన్ని పెట్టింది. శుచిస్మిత, ఆ నవ్వు పరమ పవిత్రమైన నవ్వు అనమాట. అంటే తల్లి పిల్లవాడు తప్పుదారిలో సంచరిస్తుంటే ఆ పిల్లవాడితో ఎంత ప్రేమతో నిర్మలంగా తల్లి ఒక కన్న కుమారుడితో మాట్లాడుతుందో, అమ్మ కూడా జగన్మాత అయిన ఆ తల్లి రావణుడితో శుచిస్మిత, ప్రేమతో పవిత్రమైన నవ్వు నవ్వుతూ ఆవిడే మాట్లాడింది అనమాట. వేద సారమంతా రావణాసుడికి ఉపదేశం చేసింది. ఆ చేసేప్పుడు ఒక అద్భుతమైన ఒక మాట చెబుతుంది. ఎందుకు నువ్వు ఇట్లా పాడైపోయావు? పరస్త్రీని తల్లివలే చూడాలి. నిజానికి మనకి శాస్త్రం ఒక అద్భుతమైన అంశాన్ని చెబుతుంది. ఈ వేదాంతము లేకపోతే ఈ ఆధ్యాత్మిక తత్వశాస్త్రము ఇవి మనిషికి ఏం నేర్పించాలి, ఏం నేర్పిస్తే వాటి లక్ష్యం నెరవేరినట్టు అంటే ఒక చాలా అద్భుతమైన మాట చెప్పింది. పరదారాణి మాతృవత్ పరద్రవ్యాణి లోష్ఠవత్ ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి స పశ్యతి అంటూ. అంటే పరుల యొక్క ద్రవ్యం, ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునైనా, అది ఎంత పెద్ద గొప్ప విలువైన వస్తువైనా దాన్ని మట్టి పెడ్డవలే చూడగలిగే తత్వం మనకు ఉండాలి. పరదారాణి మాతృవత్, పరస్త్రీని తల్లివలే చూడగలిగే సంస్కారం మనలో ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాని, మనకెట్లా నొప్పి, కష్టం, బాధ, ఇష్టం ఉంటాయో ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణులకి మనుషులకే కాదు అన్ని ప్రాణులకి, చరాచర ప్రపంచంలో అన్ని ప్రాణులకి ఇలాగే అన్ని అనుభూతులు ఉంటాయి. నావలే కదా, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలని ఎలా కోరుకుంటానో ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకోగలగాలి. ఆత్మవత్ సర్వభూత అని ఈ స్థితి ఇవి ఏర్పడితే ఈ వేదాంతం యొక్క లక్ష్యం నెరవేరినట్టు. వాడు నిజంగా చూడగలుగుతున్నవాడు, వాడు నిజంగా జీవిస్తున్నవాడు అని చెప్తారు. అట్లాంటిది నువ్వు ఇలా చెడిపోయావేమిటి? పరుని భార్యని ఎత్తుకొని వచ్చి దొంగచాటుగా ఇట్లా బంధించావంటే దీనికి ఒకటే కారణమై ఉంటుందని ఒక అద్భుతమైన మాట చెబుతుంది సీతమ్మ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. అంటే ఇహ సంతో, ఇక్కడ సంతో నవాసంతి, మంచివాళ్ళు నివసించటం లేదా మీ నగరంలో, మీ ఊళ్ళో. ఒకవేళ సతోవా నా అనువర్తసే, మంచివాళ్ళు ఉన్నప్పటికీ నువ్వు వాళ్ళని ఫాలో అవ్వవా, వాళ్ళని అనుసరించవా, తథాహి విపరీతాచే బుద్ధిరాచార వర్జిత. అందుకే ఇట్లా ఆచారాన్ని వర్జించి బుద్ధి పెడద్రోవ తొక్కింది నీకు అంటుందన్నమాట. అంటే ఒక ఇల్లు బాగుండకుండా ఉండాలన్నా, ఒక వ్యక్తి బాగలేకుండా ఉన్నాడన్నా, ఒక సమాజం దేశం సరిగ్గా లేదంటే ఇదే కారణం. ఈ రెండు కారణాలు, ఆ సమాజంలోనూ ఆ ఇంట్లోనూ ఆ వ్యక్తి దగ్గర మంచిని ఆచరించేవాడు పక్కన లేకపోవటం. రెండు, అలా మంచిని ఆచరించేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని మనం అనుసరించకపోవటం. ఈ రెండు కారణాల వల్ల క్రమంలో ఉండాల్సిన సమాజము, క్రమంలో ఉండవలసిన వ్యక్తి క్రమాన్ని తప్పి గతి తప్పి సంచరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని సీతమ్మ రావణాసుడితో చెప్పి రావణాసుడికి ఒక విషయాన్ని చెబుతుంది. నువ్వు కనుక మంచిగా బ్రతకాలి అని అనుకుంటే ఇది జీవితం ఇచ్చేసి తేన మైత్రీ భవతు, రాముడితో మైత్రి చేసుకో. శరణాగత వత్సలుడైన రాముడిని నువ్వు శరణు వేడు. నీకు తెలియక అనుకుంటున్నావు, దేవ అసురులు కానీ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు కానీ ఎవ్వరూ రాముడితో యుద్ధంలో ఎదుట నిలబడలేరు. నువ్వు నిజంగా అంత వీరుడివైతే రామలక్ష్మణులు ఇంటి వద్ద, అంటే మా కుటీరం వద్ద లేని సమయంలో కదా నువ్వు నన్ను ఎత్తుకొని మాయోపాయంతో తీసుకొచ్చావు. ఆ అవసరం ఏమి ఏర్పడింది? సింహముల్లాంటి రామలక్ష్మణులు దగ్గరికి వస్తే ఆ గాలికి కూడా బెదిరి వెళ్ళే మృగముల వలె నువ్వు అవుతావు అంటూ, నీవు ఇప్పటికైనా రామచంద్రుడితో శరణాగతి చేసుకో, మైత్రి చేసుకో, నన్ను తీసుకుని వెళ్ళి రాముడికి అప్పచెప్పు, నిన్ను క్షమించమని నేను రాముడిని ప్రార్థిస్తా. అసలు రాముడే శరణాగత వత్సలుడు, ఒక్కసారి శరణన్న వాడిని ఎప్పుడు ఆయన కాపాడుతాడు అంటూ రామ వైభవాన్ని, తను రాముడితో ఎలా ఉంటానో కూడా చూస్తుంది అన్నమాట సీతమ్మ. భాస్కరేణ ప్రభా యథ అంటుంది. అంటే సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు,
కానీ ఆయన వెలుతురు ప్రభ కిరణము భూమి మీద దాకా పడుతుంది. ఎవరైనా తెలివి తక్కువ వాడు సూర్యుడి నుంచి నేను కిరణాన్ని వేరు చేశాను అనుకుంటే కిరణం అక్కడి నుండి ఆయనతో సంబంధం కలిగే ఇక్కడి దాకా ప్రసరించింది. సూర్య కిరణాన్ని సూర్యుడి నుంచి ఎలా వేరు చేయలేము, పుష్పం నుంచి పరిమళాన్ని ఎట్లా వేరు చేయలేము, నేను కూడా నిత్యానపాయిని. నిజానికి మనకి వైదికమైన వాంగ్మయంలో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిత్యానపాయిని అంటారు. అంటే భగవంతుడిని ఎప్పుడూ వీడి ఉండదు, భగవంతుడితోనే ఎప్పుడూ చేరి ఉంటుంది ఆవిడ. కనుక నేను ఎట్లా ఉంటాను, సూర్యకాంతి సూర్యకిరణం చుట్టానికి దూరంగా ప్రసరించినట్టు ఉంటుంది నీకు. ఇప్పుడు నేను ఫిజికల్గా ఇక్కడ లంకలో ఉన్నాను కాబట్టి నన్ను రాముడి నుంచి వేరు చేశాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, రాముడు సూర్య భగవానుడైతే అతడి కిరణాన్ని నేను ఇక్కడ దాకా వచ్చి ఉన్నాను, నన్ను ఎవరు వేరు చేయలేదు రాముడి నుంచి అని తెలియజేస్తుంది. తెలియజేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెబుతుంది. అంటే ఎలా ఉత్తమమైనటువంటి లోకంలో ఉండే దంపతులు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఎంత ధార్మిక నిష్టతో ఉంటారో నేను రాముడితో అలా ఉంటానంటూ వశిష్ఠుడు, అరుంధతి ఇట్లా ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతూ ఆవిడ చెబుతుంది ఒకటి, యథా సూర్యం సువర్చల. సువర్చల అనేటువంటి ఆవిడ సూర్య భగవానుడితో ఎలా ఉంటుందో నేను కూడా అలా రాముడితో ఉంటాను. ఇది మనకి సుందరకాండ చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సువర్చల అనే ఆవిడ సూర్యభగవానుడి కుమార్తె కాదు, ఆవిడని ఆంజనేయ స్వామి వివాహం చేసుకోలేదు. ఈవేళ లోకంలో దురదృష్టవశాత్తు కొంతమంది హనుమంతుడికి సపరేట్గా ఒక ఇండివిజువల్ ప్రాతిపదికతని ప్రసాదించి వీళ్ళే దాన్ని పెంచి పోషించి హనుమంతుడికి కళ్యాణాలు, సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణాలు చేస్తున్నారు. మహాపాపం. పెళ్లి చేసుకొని వాడికి పెళ్లి చేయటం మహాపాపం కదా. పెళ్లి చేసుకొని ఉండుంటే ఆయన భార్యని ఆయన్ని మనం కలిపి గౌరవిస్తే బాగుంటుంది. కానీ అస్ఖలితమైన బ్రహ్మచర్య నిష్ఠతో నిరంతరం రామతత్వానుభవం చేసే ఆ మహానుభావుణ్ణి మనం అప్రామాణికంగా వాల్మీకి రామాయణానికి లేక ఇతర పురాణ వాంగ్మయానికి విరుద్ధంగా ఏదో ఒక మధ్య సమయంలో ప్రవర్తిల్లినటువంటి ఒక చిన్న పుస్తకాన్ని ఒకదాన్ని పట్టుకొని అప్రామాణికమైన ఆ పుస్తకం ద్వారా ప్రమాణాలు చూపిస్తూ హనుమంతుడికి పెళ్లి చేసే విధానాన్ని బయట చేయటం అనేది మహాపాపభూయిష్టమైంది. తెలిసిన వాళ్ళు మానుకోండి, ఎప్పుడు అట్లాంటి కళ్యాణాలని ప్రోత్సహించకండి. హనుమంతుడు నిరంతరం భగవత్ సేవయే కళ్యాణంగా జీవించాడు. ఆయన ఎక్కడ వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాల్లో హనుమంతుడికి భార్య ఉన్నట్టో ఆయన చెప్పడు, వాల్మీకి భగవానుడు చెప్పడు, ఇతర పురాణ వాంగ్మయంలో కూడా అది ఎక్కడా కనబడదు. కనుక సీతమ్మ ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంది. సూర్యుడికి సువర్చల ఎట్లా ఆయనతో చేరి ఉంటుందో ఆయన భార్యగా, నేను కూడా అలాగా రాముడితో ఉంటాను అని చెబుతుంది సీతమ్మ. చెప్పి రావణాసురుడికి మనసుని మార్చుకోమని, తిరిగి తన ధర్మం వైపు ప్రవర్తిల్లమని అమ్మ ఉపదేశం చేస్తుంది. కానీ రావణాసుడికి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో కోపం వచ్చి, నేను నిన్ను ఇష్టపడుతూ ఉండటం బట్టి నాతో ఇన్ని మాటలు మాట్లాడావు, కనుక నీకు నేను ఒక నెల రోజులు 2 నెలల పాటు గడువు ఇస్తాను. ఈ 2 నెలల గడువులో నువ్వు మనసు మార్చుకొని నాతో వివాహానికి అంగీకరిస్తే మంచిది, లేదా నిన్ను మా వాళ్ళు సంహరించి పొద్దున పూట ఉపాహారంలో స్వీకరిస్తారని ఆ పక్కన కాపలా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళని వర్ణిస్తాడు వాల్మీకి భగవానుడు సుందరకాండలో. ఎట్లా ఉంటారు, ఏకహస్తైశ్చ ఏకపాదాశ్చ, ఒకే చేతితో ఉన్నారు కొందరు, ఒకే పాదంతో ఉన్నారు కొందరు, అనాసికా, అసలు నాసిక లేదు, అతినాశాశ్చ, విపరీతమైన పొడవుగా ఉంది ముక్కు, ఒకళ్ళకి ముక్కు లేదు, ఒకళ్ళకి కళ్ళు ఎక్కడో పొట్టలో కూర్చున్నాయి, నోరు ఒకళ్ళకి ఎక్కడో తలపైకి చేరింది, రకరకాలుగా గజసన్నిభ హస్తాశ్చ, ఒకళ్ళు ఏనుగులాంటి ఆకారం కలిగి ఉన్నారు, ఒకళ్ళు మరీ చిన్నగా ఉన్నారు, ఒకళ్ళు మళ్ళీ పర్వతంలా ఉన్నారు, కేశ కంబళధారిణి అంటాడనమాట. కేశములతోనే కంబళి కప్పుకున్నారా అన్నట్టు ఒళ్ళంతా కేశములతో కొందరున్నారు, కలహప్రియులై కొందరున్నారు, రక్త శోణిత మాంసములను తాగటమే ప్రియంగా కొందరున్నారు. అక్కడ ఉండే రాక్షస స్త్రీలు ఎట్లా ఉన్నారనేది వర్ణిస్తాడు, రాక్షసులు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు. అంటే ఈవేళ సమాజంలో మనకు తారసపడే అనేక మనుషుల యొక్క మానసిక ప్రవృత్తులకి స్వరూప ప్రదర్శనం చేయిస్తాడు అక్కడ. అంటే అక్కడ ఆయన చూపించేటువంటి ఆ స్వరూపాల్లో మన చుట్టూ ఈవేళ సమాజంలో మనం చూసేటువంటి వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తులే దర్శనమిస్తాయి. ఇట్లాంటి కఠినతరములైన వాటి మధ్య సీతమ్మ ఒక నిత్య తపశ్చర్యతో ప్రకాశించే యోగిని వలె రాముడి యందు మనసు నిలిపి అక్కడ కనబడింది. రావణాసుడు కోపం వచ్చి పక్కన రాక్షస స్త్రీలకి ఒక ఆజ్ఞ వేసి, ఈ సీత మనసు మార్చడానికి ప్రయత్నం చేయండి, మారకపోతే మీరు తినేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ దీనంతో, లోకనాథుడైన రాముడితో ఉండి రాముడిని సేవించుకోసాను, నాకు ఇలాంటి రాక్షస స్త్రీల మధ్య చిక్కుకునే దుస్థితి ఏర్పడిందే అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడి యొక్క కాపలా ఉన్నటువంటి రావణ స్త్రీలు
ఈ రాక్షస స్త్రీలు సీతమ్మకి రావణాసుడు ఎంత గొప్పవాడో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఈవేళ సో కాల్డ్ స్పీకర్స్ ఎవరైతే రావణాసుడు చాలా గొప్పవాడని, అతడిని సంహరించడం వల్ల రామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా పాపం, వీరహత్యా పాపం, ఇంకా ఏవో ఛాయాహత్యా పాపాలు వచ్చాయని చెప్పేటువంటి ఈ సో కాల్డ్ స్పీకర్స్ అంతా ఆ రాక్షస స్త్రీలకి మోక్షం లేక ఇప్పుడు భూమి మీద పుట్టుంటారు. వీళ్ళు పుట్టి మళ్ళీ సేమ్ వాడికి చేతైంది అదే కదా, పూర్వ సంస్కారం అదే కాబట్టి మళ్ళీ రావణాసుడు చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైన వాడని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఒరిజినల్గా సుందరకాండ చదివితే సుమారు 14, 15, 16 సార్లు దురాత్ముడు రావణాసురుడు, దురాత్ముడు, దుర్మార్గుడు, నీచుడు అనేటువంటి శబ్దంతో వాడు చెప్పబడతాడనమాట. For more videos like this, subscribe Big TV channel.